నోటీసులు రావడానికి ముందు 2 నెలల నుంచి అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కొంచెం అన్న స్పందించుకుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు, మా ఆవేదన తెలుపుకోవడానికి వచ్చాము. ఒక హాస్పిటల్ రన్ చేయాలి అంటే, ఒక పేషెంట్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే నిధులు విడుదల చేయకుండా అవ్వదు. అప్పటికి ఇన్ని నెలలు ఎలా చేసామంటే చాలా కష్టపడి చేసాం, కానీ ఇంకా చేయలేకపోతున్నాము అన్న పరిస్థితిలోనే మేము వచ్చాం. కానీ ఫస్ట్ నుంచి కూడా ఇలాగ చేయలేదు. గవర్నమెంట్ ఏదైనా సరే ప్రతిసారి డిలే లేకుండా ఎప్పుడు కూడా ఏ మంత్కి ఆ మంత్ మాకు ఇస్తామని చేసిన ప్రామిస్ ఒక్కసారి కూడా జరగలేదు. బట్ అయినా మేము అలాగే మా సేవలు ఎప్పుడు కూడా ఆపకుండా మేము ప్రయత్నించాం చేయాలని. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు 3,000 కోట్ల అంత పెద్ద అమౌంట్ మాకు ఏమాత్రం విడుదల అవ్వకుండా ఉంది. అండ్ ప్రతిసారి ఇలాగా మేము ఆపేయాల్సి వస్తుంది అన్నప్పుడు కొంచెం అమౌంట్ వేసి దాన్ని మళ్ళీ బండికి కొంచెం నడిపించి మళ్ళీ మాకు నిధులు రాలేదు అని మేము అడగడం ఎప్పుడు జరుగుతున్న ఈ స్టోరీ ఇది. ఈసారి ఇంకా అందుకనే 3 పాయింట్లు చాలా క్లియర్గా అడిగారు. ఒకటి, ఆల్రెడీ CEO అప్రూవ్ అయిపోయిన 670 crores ఫస్ట్ ఇమీడియట్గా విడుదల చేయాలని. సెకండ్, మాకు ఇది ఏదైతే ఆల్రెడీ సర్జరీలు అయిపోయాయి, అప్రూవల్స్ వచ్చేసాయి, కానీ CEO అప్రూవల్ దాకా వెళ్ళనివి 2,000 crores 2,000 కోట్లు ఏదైతే ఉందో అవి ఎలా ఇస్తారు ఒక టైం బౌండ్ మేనర్లో, అండ్ ఎప్పుడు ఇస్తానంటారో అప్పుడు ఇచ్చేటట్టు ఒక ప్రణాళిక మాకు ఇవ్వాలని. మూడోది, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన, కానీ ఆ సేవలు అందజేయాల్సిన డాక్టర్స్ మా ఒపీనియన్స్, మా వాయిస్ అక్కడ వినాలి అని మా ఈ ఆవేదన. ఈరోజు రేపు ధర్నా కూడా విజయవాడలో ధర్నా సర్కిల్ ధర్నాకి కూడా వెళ్ళబోతున్నాము. ఇది ఏమాత్రం గవర్నమెంట్ని వ్యతిరేకించి కాదు, ఇది ఫండ్స్, హెల్త్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. అండ్ నిజంగా పేషెంట్స్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు, మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఆ పరిస్థితి లేకుండా ఎలాగ ఫండ్స్ రిలీజ్ చేస్తారు అనేది ఒక క్లియర్గా మాకు ఇస్తే మాకు వెంటనే వర్క్ పెట్టుకోవడానికి మాకు ఏ ప్రాబ్లం లేదు. మా ఈ 3 ఏవైతే మా కోరికలు ఉన్నాయో వాటిని విని అండ్ కరెక్ట్గా దాన్ని అమలు పరచాలి. 670 crores ఏదైతే మాకు ఆల్రెడీ అప్రూవ్ అయిన అమౌంట్ ఉందో అది వెంటనే వేయాలి. 2,000 crores ఏవైతే సర్జరీలు అయిపోయాయి అవి ఎలా తిరిగిస్తారు అనేది టైం బౌండ్ మేనర్లో క్లియర్గా రిటర్న్గా మాకు ఇవ్వాలి. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఎలా అమలు చేస్తారు, ఎలాగ చెయ్యబోతున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అనే దాని డిస్కషన్స్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలి. ఇవే అండి మా